ఓం శ్రీరామచంద్రాయ నమః. శ్రీమద్ రామాయణంలోని అరణ్యకాండము నుంచి మారీచ వధ తర్వాత జానకీదేవి లక్ష్మణుణ్ణి ఏ విధంగా నిందించిందో ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. మారీచుని యొక్క కేకలు పర్ణశాలలో ఉన్న సీతాదేవికి వినిపించగానే ఒకేసారి అదిరినదే గుండె జల్లుమని మనసు ఆందోళన రేకెత్తెను. సీతాదేవి లక్ష్మణుని వంక చూచి ఇట్లనియే, లక్ష్మణ, హా సీత, హా లక్ష్మణ అని మీ అన్నగారు వేసిన కేకలు నీకు వినిపించలేదా అని పలుకగా అందులకు లక్ష్మణుడు ఇట్లు బదులు పలికెను. అమ్మా జానకి, నీవెంత పొరబడుచున్నావమ్మా? జగదేక వీరులైన మా అన్నగారికి పరాజయమా? ఆయన మనలను ప్రేరేపించుటయ్యా? ఇవి కలలో కూడా జరగని పనులు. అవి కేవలం రాక్షసులు గావించిన మాయా వాక్యములే కాని అన్నగారికి మాత్రం ఏ లోటు జరగదు. తప్పక త్వరలోనే క్షేమముగా తిరిగి వచ్చును అని పలుకగా ఆ వాక్యములు విన్న జానకి లక్ష్మణుని చూచి కోపముతో ఇట్లనియే, లక్ష్మణ, మీ అన్నగారు దీనావస్థలో నుండి పలికిన వాక్యములు వినియు కూడా ఏమియూ ఎరుగని వానివలే మిన్నకుండిన కారణంబేమి? ఇందులో నీ ఉద్దేశ్యమేమిటో తెలియకున్నది అని పలుకగా ఆ వాక్యములు విన్న లక్ష్మణుడు ఆశ్చర్యము విచారములు పొందదగిన వాడై జానకీదేవికి నమస్కరించి ఇట్లు వచింపదొడగెను. అమ్మా జానకి, ఈనాడు ఈ ప్రకారంగా నన్ను శంకించి మాట్లాడుచున్న కారణంబేమిటో నాకు తెలియకున్నది. నీ మాటలు వినుచుండగా ఆ పరంధాముడైన శ్రీరామచంద్రుని ఇల్లాలివేనా అని సందేహము పడముచున్నది. ఏదో సామాన్య స్త్రీవలే ఈనాడు ఈ విధముగాన పై శంకించుట నీకు తగదమ్మా అని పలుకగా ఆ వాక్యములకు జానకీదేవి ఇట్లు నిందించెను. దండకారణ్యమున గల దానవులందరూ హతము కాగా ఎక్కడో సముద్రము అడుగులో నివసించుచున్న మారీచుని ఎందుకు రావణాసురుడు పురికొల్పెను? ఎవరికైనా సందేహం వచ్చిందా? వినాశకాలము దాపురించినప్పుడు ఎంత చెడు జరుగుచున్ననో అంత మంచిగానే కనిపించును. తాటకి వనము మొదలుకుని దండకారణ్యమునందుగల ఖరదూషణాదిగా గల దానవులందరూ మన్నుగరువగా ఆ మిగిలిన మారీచుని కూడా పంపివైచెను. మారీచుడు కూడా మరణించగా మిగిలినది లంకా నగరి ఒక్కటేనన్న మాట దానవ కులమునకు చెడు దాపురించినందున రావణునకు అలాంటి బుద్ధులు పుట్టినవి అని మనం తెలుసుకోవాలి. మరి లక్ష్మణ, ఆ కేకలు ఎవరివైనవో తెలుసుకునలేనంతటి మూర్ఖురాలను కాను. మీ అన్నగారు ఆపదలో నుండి వేసిన కేకలు వినియు ఏమియూ ఎరుగని వాని వలె మిన్నకుండినదియు కాక చివరికి నన్నే మభ్యపెట్టదలంచుచున్నావా? నేను సామాన్య స్త్రీవలే మాట్లాడుచున్నానని నన్నే వంచన చేయ చూచుచున్నావా? నీ మనసులో ఏదో దురాలోచన పెట్టుకొని ఈ ప్రకారముగా మాట్లాడుచున్నావు. ఒకవేళ మీ అన్నగారికి ఏదైనా అపాయము కలిగినేని నేను ప్రాయోపవేశము చేసి ప్రాణములనైనా విడుతును గాని నీకు మాత్రము దక్కజాలనని హీనవాక్యములు పలకగా అందులకు లక్ష్మణుడు మహా దుఃఖముతో రెండు చెవులు గట్టిగా మూసుకొని ఇట్లు తన్ను తాను దూరుకొనుచు అనేకముగా విలపింపసాగాను. అమ్మా జానకి, వదిన రూపములోనున్న నా మాతృమూర్తివమ్మ, నేను నీకు కుమారుడను తల్లి. ఇట్టివాని మీదింతటి నీలాపనిందలు వేయుట నీకు తగదమ్మా. నేను ఏనాడు చేసుకున్న పాపమో కానీ ఈనాడు ఈ విధముగా నిష్కారణముగా నిందల పొంది తిని. కానిమ్ము, ఆ దైవ నిర్ణయము ఎలా ఉన్నదో అలా జరుగును. నీ ఆజ్ఞ ప్రకారమే నేను అన్నగారికి ఎదురేగి తోడి తెచ్చెదను. అంతవరకు నీవు పర్ణశాలను విడిచి బయటకు రాకుము. నీ యొక్క రక్షణార్థమై నేను 7 గిరులను గీచి వెళుతున్నాను. నీవు మాత్రము ఎంతటి అవసర కార్యమైనను సరే ఈ 7 గిరులను మాత్రము దాటి రావలదు. ఇది మా అన్నగారి ఆన అని పలికినవాడై లక్ష్మణుడు 7 గిరులను గీచి అన్నగారి కొరకు ఎదురేగెను. ఆ ప్రకారముగా లక్ష్మణుడు 7 గిరులను గీచి వెళ్ళగని లంకాధిపతియకు రావణాసురుడు జోగి రూపంబున వచ్చి పర్ణశాల వద్ద నిలుచుని భవతి భిక్షాం దేహి అని పలకగా ఆ వాక్యములు విన్నటువంటి సీతాదేవి యాచకులు దైవ సమానులనే స్వభావము కలిగిన జానకి చేటతో భిక్ష తీసుకొని వచ్చి ఆ గిరులు దాటి రమ్మనగా ఆ గీతల యొక్క ప్రభావము తెలుసుకున్న రావణాసురుడు జానకితో ఇట్లనియే, ఆహా, ఏమిటి వైపరీత్యము? పర్ణశాలల యందు వసించు వనవాసీయులకు కూడా సాధువులకు భిక్ష ఎట్లు పెట్టవలైనో తెలియకున్నది కదా.
తానంతట తాముగా వచ్చి సాధు పొంగవులకు భిక్ష పెట్టి మా ఆశీర్వాదములగొని వెళ్ళవలసిన వారు మమ్ములనే రమ్మని పిలుచుటలో మీరెంతటి సాధు వంచకులో తెలియకున్నది. అబలా, సాధుమూర్తులనగా దైవ సమానులని నీకు తెలియదు కాబోలు. నీవే వచ్చి నాకు భిక్ష పెట్టి వెళ్ళమని పలుకగా ఆ వాక్యములకు జానకీదేవి గిరుల మీదకు వచ్చి వాని జోలిలో భిక్ష వేయుచుండగా రావణాసురుడు తన నిజ రూపమును చూపించెను. ఆ రూపమును గన్న జానకి భయమునొందినదై ఆ గిరులపైనే పడి మూర్ఛిల్లెను. అప్పుడా రావణాసురుడు తన యొక్క భుజ బలముతో జానకిని భూమితో సైతముగా పెళ్లగించుకొని తన యొక్క రథముపై నిడుకొని గగన మార్గంబుగా తన యొక్క లంకాపురమునకు ఏగసాగెను. మహాసాధ్వియగు సీతాదేవి పుత్ర సమానుడైనట్టి లక్ష్మణునిపై అంతటి ఘోరమైన నీలాప నిందలు వేయుట భావ్యమేనా అన్న సందేహము రావచ్చు. ఆత్రం అనేది ఎప్పుడూ హాని తెస్తుంది. తన కోపమే తన శత్రువనియు తొందరపాటుకు ప్రాయశ్చిత్తము ఎంతవారైనను అనుభవింపక తప్పదనియూ చెప్పియున్నాను. త్వరపడి ఎదుటివారిని నిందించిన ఎడల అవి వారికి శాపమై పాపమై ఏదో ఒక రూపేణ వారిని వెంటాడగలవు. తొలుత స్వార్థపరురాలైన మందర వాక్యములను నమ్మిన కైక తొందరపడి కోరికలను కోరినందులకు సత్యసంధుడైన భర్తను కోల్పోయినది. ధర్మమూర్తియగు శ్రీరాములు నిష్కారణముగా కానలకు పంపినందులకు కన్నకుమారునిచే కఠినముగా దూషింపబడి ప్రజలచే కూడా నిందితురాలయ్యను. తామసింపక కన్నతల్లిని ఖండింపబూనిన భరతునకు అన్నగారి కొరకై ప్రజాసమూహముతో వచ్చుచుండగా తమ్ముడైన లక్ష్మణుడు నిష్కారణముగా దూషించెను. ఆలోచన విచక్షణ లేకుండా తొందరపడి భరతుని నిందించిన కారణముగా శ్రీ జానకీదేవి లక్ష్మణుణ్ణి దూషించినది. పుత్ర సమానుడైన లక్ష్మణుని నిష్కారణముగా నిందలు వేసిన కారణముగా హాయిగా భర్త చెంత ఉండవలసిన జానకి ఏడాది పాటు లంకలో వెతలనుండవలసి వచ్చినది. తమ్ముడైన సుగ్రీవుని తరిమి వాని భార్యను చేపట్టిన ఫలితముగా వాలి అంతటి బలవంతుడయ్యును శ్రీరాముని శరముచే ధరణి గూలెను. అలాగే తోబుట్టువైన విభీషణుని హితవాక్యములు చెవిని బెట్టక నిండు సభలో దేశ బహిష్కారముగా వించిన ఫలితముగా చివరకు తన సర్వస్వమును కోల్పోయి రణరంగమునందు దిక్కులేని వానిగా నేలగూలి అనేకముగా చింతించి రావణాసురుడు మరణమొందెను. అందుకే మనము ఎదుటి వారిని నిందలు వేయుట కానీ తిట్టుట కానీ చేయరాదు. తొందరపాటుకు ఇది ఏ ఫలము అని అందరూ కూడా తెలుసుకోవాలని. ఇక ఆ ప్రకారముగా గగన మార్గము నుండి కొనిపోవుచుండగా సీతాదేవి తన మూర్ఛ తెలినదై నలుప్రక్కల చూడగా తాను గగన మార్గమున ఉన్నాననియు దానవ మాయలలో తాను చిక్కుకున్నాననియు గ్రహించుకొనినదై విధిలేక ఇట్లు విలపింపసాగెను. నాయనా లక్ష్మణ, పుత్ర సమానుడవైన నిన్ను నిష్కారణముగా నిందించినందులకు నాకు తగిన ప్రాయశ్చిత్తమే జరిగినది. దైవమా, ఇక నాకు దిక్కెవరు? ఇంతటి ఘోర అరణ్యములో నన్ను కాపాడువారే లేరా? నా యొక్క మూర్ఖత్వమునకు కలిగిన నేరమునకు నన్ను ఎవడో దానవుడు మాయోపాయముచే కొనిపోవుచున్నాడు. ఆర్తశరణ్యుడు దీనదయాకరుండగు ఆ శ్రీరామచంద్రుండగు ఇల్లాలిని అయోధ్యానగరమును పాలించు ధర్మాత్ముడైన దశరథ మహారాజు పెద్ద కోడలిని మరియు మిథిలా నగర సామ్రాజ్య పాలకుడైన శ్రీ జనక మహారాజుకు జ్యేష్ఠపుత్రికను వీరోత్తముడైన నా మరిది లక్ష్మణుడు అయినను నా గ్రహపాటు వశమున ఈనాడు ఈ కర్మ ప్రాప్తించినది. ఋషులారా, మునులారా, తాపసోత్తములారా, దేవతలారా, పంచభూతములారా మరియు ఓ పక్షిరాజుల్లారా, మీలో ఎవరైనను వచ్చి ఈ దుష్టునెదిరించి నన్ను కాపాడలేరా? సర్వలోక సంరక్షకుని ఇల్లాలికి ఆపద సంభవించగా ఒక్కరైనను తెగించి ముందుకు రాలేకున్నారా? మీకు దయలేదా అని ఏమేమో తలంచుకొనుచు వాపోవుచుండగా ఆమె యొక్క ఆర్తనాదములు విన్న పక్షిరాజైన జటాయువు మిక్కిలి రోషముచే ఎగిరివచ్చి రావణాసురుని ఎదుర్కొనెను. మహామాయావి మహాబలవంతుడు అగు రావణాసురుడు జటాయువు యొక్క రెక్కను నరకగా హా రామా అనుచు ధరణిపై పడెను. అప్పుడా రావణుడు జటాయువును పడవైచి జానకిని గొనుపోయి లంకలో అశోకవనమందున అశోక వృక్షము క్రింద నుంచి రాక్షస స్త్రీలను కావలి ఉంచెను. మరియు విభీషణుని పుత్రికయగు త్రిజటను కూడా జానకి వద్ద కావలి ఉంచెను.
ఈ కథ ఇట్లుండగా అక్కడ శ్రీరాములుగా చూస్తే మారీచుని దిరిమి వైచి వెనుకకు మరలి వచ్చుచుండగా అక్కడ నుండి లక్ష్మణుడు అన్నగారికి ఎదురేగెను. అదిగనిన రాఘవులు ఆశ్చర్యముంది లక్ష్మణునితో ఇట్లనియే, తమ్ముడా లక్ష్మణ, నిన్ను మీ వదిన వద్ద రక్షణగా ఉండుమని చెప్పగా నా మాటలు మరచి ఇంతటి దండకారణ్యములో మీ వదినను ఒంటరిగా విడిచి నీవేళ వచ్చితివి అని పలుకగా అందులకు లక్ష్మణుడు ఇట్లనియే, అన్నయ్య రాఘవ, ఇందు నా దోషమేమీయునూ లేదు. మాయారాక్షసుడు పలికిన వాక్యములను విని మా వదిన నన్ను మీకెదురుగా వెళ్ళమని పలుకగా ఆ వాక్యములకు నేనిట్లు జవాబు నొసంగితిని. అమ్మా జానకి, అవి కేవలం రాక్షస మాయలు కాని మా అన్నగారికి ఎలాంటి ఆపద కలుగదమ్మా అనగా ఆ వాక్యములకు ఆ తల్లి కోపించి నన్ను శంకించినదై అనరాని వినరాని వాక్యములు అతి కఠోరముగా పలికినందున చేయునది లేక పర్ణశాల యందు 7 గిరులను గీచి ఆమెను బయటకు రావలదని నియమించి మీకెదురుగా వచ్చి తిని గాని మీ ఆజ్ఞ ఉల్లంఘించవలయను అన్నడి తలంపుతో రాలేదు అని విన్నవించగా ఆ వాక్యములకు శ్రీరాములు అదిరిపడి లక్ష్మణునితో కలిసి అతివేగముగా పర్ణశాల వద్దకు పరిగెత్తుకుని వచ్చి చూడగా పర్ణశాల అంతయు అంధకారమయమై ఉండెను. జానకి అచట కనిపించలేదు. ఎటువైపు చూచినను కూడా కళావిహీనమై చిన్నబోయి ఉండెను. అది చూచి శ్రీరాములు మహా దుఃఖవశుడై సీతాదేవిని గురించి ఇట్లు విలపింపసాగాను. హా జానకి, నీవు లేనిదే నాకు వెలుగులేదు. అంతా చీకటిమయమై అంధకారము నన్ను ముంచివేయుచున్నది జానకి. నేను కానలకు వచ్చువేళ నిన్ను అయోధ్యలో ఉండమని ఎంత చెప్పిననూ వినక నేనేదో మహావీరుడనని పలికి నా వెంట కానలకు వచ్చితివి. ఏది నా పరాక్రమము? అధముడనై నిన్ను దానవులకు అప్పగించి నేను చేతగాని వాడినే విలపించుచున్నాను. హా లక్ష్మణ, నేను నిన్ను నమ్మి ఎంత మోసపోయితినయ్యా. నీవు వీరుడవని నమ్మి జానకిని నీకు అప్పగించితి గాని ఇంతటి వీరుడవని తెలియకపోతి గదయ్యా. లక్ష్మణ, నిన్ను ఏమనుకొని నన్ను ఏమి ఫలము గలదు? అయ్యో, నేనెంత వెర్రివాడను. చెంతనున్న జానకిని కోల్పోయి ఎంత విలపించినను ఏమి ఫలము? నా కర్మఫలమిట్లున్నది. ఎవరిననుకొనినను ఏమి సార్థకము? హా సీత, నేనెంత అవివేకిని. ఇక నాకు దిక్కెవరు సీత అని విలపించుచున్న రాఘవులగని లక్ష్మణుడు ఇట్లు ఓదార్చెను. అన్నయ్య రాఘవ, జగదేక వీరుడవైన నీవు సామాన్యుని వలె దుఃఖించుట భావ్యమా? రాక్షసులు మాయోపాయముచే జానకీ మాతను దాచి ఉంచిరేమో అను సందేహము నాలో పొడముచున్నది గాన మీరు నాకు ఆజ్ఞనొసంగిన ఎడల వారు ఎంతటి మాయావులైనను సరే వారి మాయలను చీల్చి చెండాడి మా జానకీ మాతను కొనివచ్చి మీ పాదాల ముందుంచి నా రుణము తీర్చుకొందును అనగా ఆ వాక్యములకు శ్రీరామచంద్రుల వారు తమ్ముని భుజములపై కొరగి దీనవదనుడై శోక సంతప్త చిత్తుడై మెల్లగా నడవసాగెను. ఈ ప్రకారముగా శ్రీరామ లక్ష్మణులు సీతాన్వేషణార్థమై అడవులందు తిరుగుచూ అందందు వెతుకుచూ పోవుచుండగా జటాయువగు పక్షిరాజు రామా రామా అనుచూ దీనముగా విలపించుచుండగా శ్రీరామచంద్రులది గాంచిన వారై ఆశ్చర్యము దుఃఖము కలగగా జటాయువును సమీపించి ఆ పక్షిరాజును ఒడిలో చేర్చుకొని ఆయన శిరము మూర్కొని శరీరమంతయు నిమురుచు జటాయువుతో ఇట్లు ప్రశ్నించెను. పితృ సమానులైన ఓ పక్షిరాజేంద్రమా, ఏ కారణముచే మీకు ఈ దుర్గతి సంభవించినది? ఇట్టి దుష్కార్యములకు అడుగట్టిన ఆ దుర్మార్గుడెవడు? అట్టి దుర్మార్గుడు ఎంతటి మాయావి అయినను వీరుడైనను మరెవ్వడైనను సరే వానిని పట్టి రణమునందు కూల్చివేసెదను. కానవాడెవ్వడో తెలుపుడనగా ఆ వాక్యములు విన్న జటాయువు శ్రీరాముల వారితో ఇట్లు వచయించెను. నాయనా రామభద్ర, దక్షిణ దిశగానున్న లంకా అధిపతియగు రావణుడు మీ యొక్క జానకీదేవిని భూమితో సహితముగా పెళ్లగించుకొని తన రథముపై ఉంచుకొని గగన మార్గమున గొనిపోవుచుండగా మీ జానకీదేవి నన్ను తలంచగానే నేను మీ తండ్రిగారి బాల్య స్నేహితుడనొకటిచే ఆమెను రక్షించుటకై రావణాసురుని ఎదురించగా వాడు మాయోపాయముచే నన్ను పడగొట్టి తాను లంకకేగినాడు. దశరథనందన, మీ తండ్రిగారి యొక్క స్నేహరుణమును తీర్చుకొంటిని. నీ దర్శనము కొరకు కొన ఊపిరితో కొట్టుకొనుచు ఈనాటికి నీ దివ్య దర్శనము నయనానందకరముగా గాంచి తరించితిని. తండ్రి రామచంద్ర ప్రభో, ధరణి భారంబు హరింపగా వెలసినట్టి ఓ ఇనవంశరత్నమా, నేడు మీ దర్శన భాగ్యము వలన నా జన్మ తరించినది.
నేనిక నిలువజాలకున్నాను. కాన నన్ను నీలో అంకితము చేసుకుని నా దేహమును కూడా నీవే స్వయముగా దహన క్రియలోనర్చి కర్మకాండములు కూడా నీవే జరుపవలైనని కోరగా శ్రీరాముల వారు తథాస్తు అని ఆశీర్వదించకనే ఆ పక్షిరాజు హా రామా హా రామా అనుచు కనులు మూసి శ్రీరామునిలో ఐక్యమాయెను. అప్పుడు శ్రీరామచంద్రుల వారు జటాయువు చెప్పిన రీతిగా వనర్చెను. జటాయువునకు మోక్షమొసంగిన వారై శ్రీరాముల వారు లక్ష్మణునితో కలిసి తిన్నగా మహాభక్త శబరి కుటీరమునకు జనెను. ఆ యొక్క శబరి శ్రీరామ లక్ష్మణులను మనసారా గాంచినదై భక్తితో తన్మయత్వమునొందినదై శ్రీరాముల వారికి మంచి మంచి రుచికల ఫలములను పెట్టవలయను అనడి సంకల్పముతో ప్రతి ఫలమును కొరికి చూచి రుచిగా ఉన్న ఫలములను శ్రీరామునికి అందివ్వగా ఆయనెంతో ఆప్యాయతగా వాణిని అందుకొని భుజించి ఆమె యొక్క మూఢభక్తికి అమాయకత్వమునకు అమిత విశ్వాసములకు తానెంతో ముగ్ధుడై ఆమెకు చిరకాలము ఆమె నామము సార్థక నామమై వెలయునట్టులా ఆమెను శబరి నదిగా చేసి ఆమెకు మోక్షము ప్రసాదించెను. అట్టి దండకారణ్యమున గల అనేక జీవరాశులు ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ నదిలో జలము సేవించి దాహము తీర్చుకొనుచున్నవి. ఆ నది శ్రీరామచంద్రుల వారి వరముచే వెలసినదిగాన జీవనదిగా వెలసి శబరీ నది అను పేర శాశ్వతముగా విరాజిల్లుచున్నది. శ్రీరామనామము ఎంత గొప్పదో మూఢభక్తిచే స్మరించిన శబరికి జీవనదిగా మోక్షము కలిగినది. మహాభక్త శబరికి మోక్షము వసంగిన వారై అటు నుండి దక్షిణ దిశగా నడవసాగిరి. ఇట్లు కొంత దూరము ఎగిన పిమ్మట విచిత్రాకారుడైన కబంధుని హస్తాలలో చిక్కుకొనిన్న వారై వాని యొక్క భుజములను ఖండించగా అతని యొక్క శాపము తీరి గంధర్వుడై శ్రీరామలక్ష్మణులకు నమస్కరించి తాను గంధర్వలోకమునకు జనెను. ఆ ప్రకారముగా శ్రీరామలక్ష్మణులు సీతాన్వేషణ గావింపుచు దారిలో మునిగణములకు దర్శనమిచ్చుచు భక్తులకు మోక్షమొసంగుచు తిన్నగా ఋష్యముఖ ప్రాంతము వైపు నడవసాగిరి. శ్రీరామ భక్త తులసీదాసు రామాయణము హిందీ నుండి శ్రీ సతి అవమానము, సతీదేవి జననము, దక్ష యజ్ఞము, పార్వతీ జననములను తెలుగునందు అనువదించి శ్రీ మదాంజనేయ కరుణాకటాక్ష సంపూర్ణ రామాయణమునందు అరణ్యకాండమున పొందుపరిచి ఉన్నారు. ఒకనాటి దినంబున శ్రీ సతీదేవి పరమేశ్వరుని తొడలపై కూర్చొని ఉండినదై పరమేశ్వరునితో ఇట్లు పలికెను. నాథ, మిక్కిలి ఆనందదాయకమగునదియు, ఎన్నిసారులు విన్నా తనివి తీరనదియు, శ్రవణానందకరమగునదియు, హృదయానంద భరితమగునదియు, భక్తి ముక్తి కలుగునదియు, మరియు సర్వజనులకు తారకామృత సారమగునట్టి కథ ఏమైనా కలదేని నాకు వినిపింపుడు. మీ యొక్క అమృతవాక్కులలో విని తరించదననగా అందులకు పరమేశ్వరుడు పరమానంద భరితుడై సతీదేవికిట్లు రామాయణ కథా విశేషమును గురించి వచింపసాగెను. దేవి, నీవు కోరిన విధముననే భక్తి ముక్తిదాయకమై మిక్కిలి ఆనందదాయకమైన శ్రీ సీతారాముల పుణ్యచరితంబును నీకు వినిపించెదను. సావధానముగా వినుమని పలికిన వారై సూర్యవంశ ప్రారంభము నుండి మొదలుకొని శ్రీ సీతారామ లక్ష్మణులు అరణ్యములకు వచ్చుటయు, సీతావియోగముచే శ్రీరాములు దుఃఖించుటయు, శ్రీరామలక్ష్మణులు సీతాన్వేషణార్థమై కానల వెతుకుట వరకు చెప్పగా అదే సమయమునకు శ్రీరాముల వారు అరణ్యములందు సీత జాడ కనలేక హా సీతా హా సీతా అని ప్రేరేపించుచు చెట్ల ఆకులను త్రిప్పిచూచుచు పుట్ట కోమలలో తొంగిచూచుచు కనిపించిన రాయి నెల్లయు పైకినెత్తి చూచుచు పిచ్చివాని వలె తిరుగుచు సామాన్యుని వలె వాపోవుచుండగా దివ్య దృష్టిచే నది నెరింగిన పరమేశ్వరులు పక్కున నవ్వెను. అందులకు సతీదేవి సంశయించినదై పరమేశ్వరునితో ఇట్లనియే, స్వామి, నాకు రామాయణమును గురించి తెలుపుచు సీతావియోగముచే శ్రీరాములు దుఃఖింపుచుండగా మీరు నవ్విన కారణంబేమి? ఆయన దుఃఖించుటకు మీరు ఆనందించుటకు గల సంబంధమేమి? ఇందులో ఏదో ఒక కారణము ఉండి తీరవలయను. కాన నాకు ఈ విశదముగా నెరిగించి నన్ను ధన్యురాలిని చేయుడనగా అందులకు మరలా పరమేశ్వరుడు ఇట్లు వివరించుచున్నారు. దేవి, శ్రీరామచంద్రులనగా సామాన్యులనుకుంటివా? సాక్షాత్ శ్రీమన్నారాయణ అంశమున జన్మించిన మహాపురుషుడు.
దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై భూలోకమునందు అవతరించిన అవతారమూర్తి. ఆయన పృథివీపై ఎందుకు అవతరించినో, ఏమి జరుగునో జరగనున్నదో అంతయు నెరింగిన మహనీయమూర్తి కనుకనే తాను ఎక్కవలసిన సింహాసనమును విడనాడి పిత్రాజ్ఞ పాలన అన్నడి నెపముతో కానలలో 14 గడపవచ్చి ఉన్నాడు. మరియు సీతాదేవి లేడిని కోరగా అది మాయలేడి అని నెరిగినవాడై అగ్నిదేవుని ప్రార్థించి ఆయన ప్రసన్నుడు కాగా జరగబోవు కార్యక్రమమంతయు నెరిగించి లంకలో తాను కోరినప్పుడు తన సీతను తనకు అప్పగించవలసినదిగా నెరిగించి అయో నిజ సంభూతయగు జానకిని ఆయనకు అప్పగించి ఆమె ఛాయారూపముచే ప్రతి సీతను సృష్టించి ఆశ్రమమునందుంచి లక్ష్మణుని పిలిచి ఆ సీతాదేవి వద్ద రక్షణగా నియమించి తాను లేడిని తెచ్చెదనన్న నెపముచే దానిని తరుముకొని దూరముగా పోయి మారీచుని దునుమాడి తిరిగి వచ్చి ఏమియూ తెలియని వానివలే ఎంత విలపించుచున్నాడా, ఈ నల్లవాడెంత మాయావి అని నవ్వి తిని అనగా అందులకు సతీదేవి ఇట్లు నుడివెను. నాథ, మీ మాటలు చూడగా నాకు సంశయము తీరుట కన్నా సందేహములు ఇంకా ఎక్కువగుచున్నవి. ఏలననగా శ్రీరాములు అంతటి మహనీయుడైనచో సీతాదేవి కొరకు ఇంతగా దుఃఖించుడదేనికి? ఆ మారీచుని దునిమిన విధముగానే ఆ రావణాసురుని త్రుంపలేకపోయాడా? పోని ఆ రావణుడే మాయోపాయముచే సీతను కొనిపోయెనన్న సంగతి ఆయనకు తెలిసిన ఎడల అన్వేషణ దేనికి? నేరుగా వెళ్ళి వానిని వెంటాడి సంహరించి సీతను కొని తేలేకపోయాడా? ఇందులో మీరు మగపక్షపాతముగా మీ మగవారిని గురించి పొగడుకొనుచున్నట్లుగా నాకు తోచుచున్నది. కాన నేనే స్వయముగా వెళ్ళి శ్రీరాముల వారిని పరీక్షించి వచ్చేదను. నాకు ఆజ్ఞ నొసంగుడనగా అందులకు పరమేశ్వరుడు ఇట్లు వారించెను. దేవి, శ్రీరాములతో పరీక్ష అనగా సామాన్యము కాదు. కోరి కొరవితో తలగోకి కొన్నట్లే అగును. కాన నా వాక్యములాలకించి శ్రీరాములను పరీక్షింపుట విరమించుకొనుము. దేవి, నీకు తప్పక అవమానము కలుగును అని ఎంత చెప్పినను వినక సతీదేవి శ్రీరాముల పరీక్షింపగోరి సీతాన్వేషణార్థమై కానల వెంట తిరుగుచున్న శ్రీరాములు వచ్చు మార్గములకు ఎదురేగెను. ఈ ప్రకారముగా సతీదేవి ఎదురేగినదై సీతాదేవి రూపమునంది తల వెంట్రుకలు విరియబోసుకుని ఆయన వచ్చు దారిలో శిరము వంచుకుని కూర్చొని ఉండెను. అదే మార్గమున వచ్చు శ్రీరామచంద్రులు ఆమెను చూచి ఇట్లనిరి. అమ్మా సతీదేవి, నీవు ఒక్కదానివి ఒంటరిగా అడవిలో ఇట్లు కూర్చొని ఉన్న కారణంబేమి? మా శంభుడెక్కడమ్మా అని పలకరించగానే సతీదేవి భయముతో సిగ్గు కలిగినదై మారు మాట్లాడలేక ఆయనకు వందనములు చేయగా ఆమెకు ఎటు చూచినను శ్రీ సీతారాములే కనిపింపసాగిరి. అది గనిన సతీదేవి భయాభీతి నొందినదై సీతారూపమును మారి తన నిజ రూపమునంది మనసులో తన తప్పుకు తానే పశ్చాత్తాపముల నొందుచు పరమేశ్వరుని వద్దకు తిరిగి వచ్చెను. పరమేశ్వరుడది గనిన వాడై సతీదేవితో ఇట్లు ప్రశ్నించెను. దేవి, శ్రీరామ పరీక్ష ఎంతవరకు జరిపితివి అని పలుకగా అందులకు సతీదేవి ఇట్లనెను. స్వామి, మీ ఆజ్ఞ మీరి నేనేమి పరీక్షింపగలనని పలుకగా ఆ వాక్యములకు దివ్య దృష్టిచే అంతయు గ్రహించిన వాడై మిక్కిలి ఆవేశముతో ఇట్లు పలికెను. సతీదేవి, నా ఆజ్ఞ తిరస్కరించి వెళ్ళినదియు కాక సీతాదేవి రూపమును దాల్చి శ్రీరాముల పరీక్షించినదియు కాక తిరిగి వచ్చి నాతో ఏమి చేయలేదని అసత్యవాక్యములాడుచున్నావా? నా ఆజ్ఞ కాదని వెళ్ళుట నీవు చేసిన మొదటి తప్పు. రెండవది, సీతారూపముచే శ్రీరాములను పరీక్షించుట, తిరిగి వచ్చి నాతో అసత్యములాడుట మూడవ తప్పు. అదియును కాక సీతాదేవి నాకు తోబుట్టువుతో సమానము కనుక ఆ రూపమునెత్తుట నాల్గవ తప్పు. ఆ 3 తప్పులెట్లున్నను ఈ 4వ తప్పు మాత్రము భరించరానిది. ఆమె నాకు తోబుట్టువైనందున ఆ రూపమును దాల్చిన నీవును నాకు ఆమెతో సమానురాలివే కనుక ఈ జన్మలో నిన్ను నేను ముట్టనని పలికినవాడై తపస్సమాధిలో లీనమైపోయారు సదాశివుడు. సతీదేవి భర్తగారికి అసత్యము చెప్పిన ఫలితముగా వారి ప్రేమకు దూరమై అనేకముగా చింతించి చేయునది లేక పరమేశ్వరునికి ఎదురుగా క్రింద కూర్చొని తపము చేసుకొనసాగెను. పరమేశ్వరుని తొడలపై కూర్చుంటున్న సతీదేవి భర్తగారి వాక్యముల తిరస్కరించిన కారణముచే భర్త ప్రేమకు దూరమై కటిక నేలపై కూర్చుండవలసి వచ్చిన గతి పట్టినది కదా. పార్వతీ పరమేశ్వరులని విన్నాం కానీ శ్రీ సతీ పరమేశ్వరులని ఎక్కడా వినలేదు. సతీదేవి అనగా ఎవరు అసలు? ఆమెకు పార్వతీకి గల సంబంధం ఏమిటి? ఆమె ఎవరి కూతురు? ఈ విషయములన్నీ తెలుసుకుందాం. శ్రీరామ భక్త
తులసీదాసు గారు రచించిన హిందీ రామాయణమునందు సతీదేవి జననము, పార్వతీ జననముల గురించి తెలిపి ఉన్నారు. పరమేశ్వరుని కంఠహారమునందు ఎన్ని రుద్రాక్షలున్నాయో పార్వతీదేవి అన్ని జన్మలు ఎత్తిందట. అందులో ఒక అవతారం శ్రీ సతీదేవి. కాబట్టి ఆ జన్మ వృత్తాంతము గురించి వివరిస్తాను, శ్రద్ధగా వినండి. సతీదేవి దక్షుని కుమార్తెగా జన్మించెను. అప్పుడు త్రేతాయుగము జరుగుచున్నది. పరమేశ్వరునికి సతీదేవికి వివాహము జరిగిన కొంతకాలమునకు దక్షునకు ప్రజాపతి పదవి లభించెను. ఆ కారణముచే దేవతలకు విందు చేయనించి దక్షుడు బ్రహ్మాండమైన విందులతో సభను ఏర్పాటు గావించగా దేవతలందరూ వారి వారికి నిర్ణయించిన ఉచితాసనములపై ఆసీనులై ఉండిరి. అట్టి సమయమున దక్ష ప్రజాపతి ఆ యొక్క సభా మధ్యమునకు రాగా ఆయనను చూచి దేవతలందరూ సింహాసనముల నుండి దిగ్గున లేచి నమస్కరించిరి. కానీ సృష్టికర్త అయిన బ్రహ్మయు, పోషణకర్త అయిన పరమేశ్వరులు మాత్రము లేవక అట్లనే కూర్చుని ఉండిరి. అది గాంచిన దక్ష ప్రజాపతి పట్టరాని ఆగ్రహముతో సభాస్థలియందు నిలుచుని దేవతలందరి వైపు చూచిట్లు పలికెను. దేవతలారా, నేడు నేను దక్ష ప్రజాపతిని ఇంతటి మహాసభకు రాగా నా పైన ఒక్కింత గౌరవ మర్యాదలు చూపక మహాగర్వముతో ఈ శివుడు తన సింహాసనము నుండి లేవక అటులే కూర్చుని ఉన్నాడు. నాకు ఇందరిలో ఎంతటి పరాభవము జరిగినది. ఈ యొక్క పరాభవము మన్నించరానిది. ఎలయనగా నాకు అల్లుడైన ఈ శివుడు నా బంటుతో సమానం. అట్టి వానికి మామగారినైన నేను ప్రజాపతిని సభకు రాగా నన్ను చూచియు తాను లేవక ఉన్నాడంటే ఇది మన్నించరాని మహా అపరాధము. కాబట్టి ఈనాటి నుండి ఈ శివునకు నాకు సంబంధములు తెగిపోయినవి. తాను నాకు అల్లుడు కాడు, నేను వానికి మామను కాదు. ఈనాటి నుండి నాకు వీడు జన్మ విరోధిగా నియమితుడైనాడు. ఇది నా దృఢ నిశ్చయంబని పలుకగా పరమేశ్వరుడు మారు మాట్లాడక దిగ్గున లేచి సభాస్థలిని వీడి కైలాసమునికేగెను. కొంతకాలము జరిగిన పిమ్మట దక్షుడు యజ్ఞము చేయదలించిన వాడై దేవతలందరికీ ఆహ్వాన పత్రములు అంపెను. తన కుమార్తెలందరికీ అల్లుళ్ళందరికీ ఆహ్వానముల నంపి రావించెను. కానీ పరమేశ్వరునికి మాత్రం ఆహ్వాన పత్రముల నంపలేదు. ఆహ్వాన పత్రములనందుకున్న దేవతలందరూ వారి వారి వాహనములపై ఎక్కి గగన మార్గంబుగా దక్ష యజ్ఞమునకే వెడలుచుండిరి. గగన మార్గంబుగా ఏగుచున్న దేవగణముల చూచినదై శ్రీ సతీదేవి నెమ్మదిగా పరమేశ్వరుని వద్దకొచ్చి వందనములు చేసి ఇట్లు వచయించెను. స్వామి, దేవతలందరూ ఒక్కుమ్మడిగా గగనయానము చేయుచు కారణంబేమి అని ప్రశ్నించగా అందులకు పరమేశ్వరుడు ఇట్లు వినిపించెను. దేవి, మీ తండ్రి యగు దక్షుడు యజ్ఞము చేయదలంచి దేవతలందరికీ ఆహ్వానముల నంపి ఉన్నాడు. ఆ కారణముచే వారందరూ దక్ష యజ్ఞమునకే వెడలుచున్నారు. వారితో పాటు నీ యొక్క సహోదరునిలను కూడా రావించినాడు. కానీ నేను ఆనాటి సభలో తనను చూచి లేవలేదనే క్రోధముచే నాకు ఆహ్వానము పంపలేదు అని పలుకగా అందులకు సతీదేవి ఇట్లనియే. స్వామి, మా తండ్రి గారు యాగము చేయుచుండగా నేను వెళ్లకుండా ఎలా ఉండగలను? ఆహ్వానములు మీకు రాకపోయినను నేను తప్పక వెళ్ళవలసినదే. కాన నాకు ఆజ్ఞ నొసంగుడని పలుకగా అందులకు పరమేశ్వరుడు ఇట్లు ఒక్కాణించెను. ఓ దేవి, పిలువని పేరంటమునకు వెళ్ళరాదనే సామెత నీకును తెలిసినదే కదా. తల్లి అయినా తండ్రి అయినా తోబుట్టువులైనా సరే పిలవకుండా వెళ్ళిన వారికి గౌరవము లభించనేరదు. పైగా అవమానింతురు. అదియును కాక మీ తండ్రి గారికి నా మీద కోపము ఉండడిచే నీవు కూడా పుట్టింటికి దూర్తురాలవే అగుదువు. అందువలన నీవు పుట్టింటిపై మమకారమును విడిచి ఆశ వదులుకొనుము. ఆశ లేని పుట్టింటికి వెళ్ళుట ఆడదానికి దోషమే అగును. భర్త యొక్క ఆశీర్వచనములే భార్యకు ఎల్లవేళలా శ్రీరామ రక్షయగును. కాన ఇప్పుడు నా వాక్యముల కాదని నీవు వెళ్ళితివేని పిలువని పేరంటమునకు ఆశలేని పుట్టింటికి వెళ్ళిన చందమే అగును. కనుక నీవు వెళ్ళుట నీకు క్షేమము కాదు. స్త్రీ బుద్ధి చపల అంతకహ మనురీతిగా ఇదివరలో శ్రీరామ పరీక్షకు వలదని చెప్పినను వెనక వెళ్ళినందులకు అవమానము పాలైతివి. కాగా హాయిగా నా యొక్క తొడలపై కూర్చుండవలసిన దానవు నా స్పర్శకు కూడా దూరమై కటిక నేలకు ఉండవలసి వచ్చినది. ఈసారి నా మాట వెనక వెళ్ళితే దేవి భంగపడి అవమాన పాలై చివరకు అసువులనైనా బాయవలసి వచ్చుట నీకు తటస్థింపగలదని పలుకగా ఆ వాక్యములకు సతీదేవి ఇట్లనియే. స్వామి, మా తండ్రి గారికి మీకు విరోధమున్నంత మాత్రాన నాకును మా పుట్టింటికి గల వైరభావమేమి?
నన్ను పంపకూడదనే నెపముతో ఏదో సాకులు చెప్పుచున్నారే కాని అంతటి ఘోరము ఎన్నటికి జరగనేరదు అని పలికినదై భర్తగారికి వందనములు చేసి బయలుదేరగా పరమేశ్వరుడు ఇట్లనియే, దేవి, ఇదివరలో స్త్రీబుద్ధి చపలాంతకహమను దానిని నిరూపించినావు. ఇప్పుడు స్త్రీబుద్ధి ప్రళయాంతకహమను సామెతను దృఢపరచగలవు. సరే, నీ ఇష్ట ప్రకారమే వెళ్ళు అని పలికెను. ఇంతటితో ఈ అధ్యాయము సంపూర్ణము. తదుపరి అధ్యాయములో సతీదేవి ఆత్మాహుతి నొందుట అనేటటువంటి విషయమును గురించి తెలుసుకుందాం. ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేసి మమ్మల్ని, మా ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ అయోధ్య రామచంద్ర ప్రభుకి జై.